హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో మనకి ఆడియన్స్ అయితే కామెంట్ ద్వారా అడుగుతున్నారు ఏంటనేది. సో మనకి షార్ట్స్ వీడియో తీస్తే మనకు వాచ్ టైం అనేది మనకు మానిటైజేషన్లో యాడ్ అవుతుందని అడుగుతున్నారు. సో మానిటైజేషన్లో యాడ్ అనేది అవుతుంది. సో మనకు సర్చ్ బార్లో వస్తేనే యాడ్ అవుతుంది, లేకపోతే కాదు. మనకు యాక్చువల్గా మనకు మానిటైజేషన్ అయితే షార్ట్స్ వీడియో అయితే అసలైతే కాదు. సో మనకు టైటిల్ ఎలా పెట్టారో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టైటిల్ మంచిగా పెట్టారు అనుకోండి. సో టైటిల్ మంచిగా సర్చ్ బార్లో మనం సర్చ్ చేస్తాం అనుకోండి, కింద మనకు ఏదైనా హౌ టు మేక్ యూట్యూబ్ ఛానల్ ఇట్లా సర్చ్ చేసినామా, సో మనకు యూట్యూబ్ ఛానల్ గురించి మనం షార్ట్ వీడియో తీసినామా, మనకు సర్చ్ బార్లో వచ్చిందంటే దాన్ని చూస్తే మాత్రానికి షార్ట్ వీడియోది మనకు వాచ్ టైం మానిటైజేషన్లో వస్తుంది. అది తక్కువ వస్తుంది షార్ట్ వీడియోది. సో మనకు షార్ట్ వీడియో మీకు తీసే బదులు మీకు లాంగ్ వీడియో తీస్తే మీకు చాలా మంచిది. సో అట్లా నేను చెప్పేది, షార్ట్ వీడియో తీసే బదులు షార్ట్ వీడియో తీస్తే ఏంటి మనకు ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్లా మనకు ఫీల్ అవుతారు. సో మనకి ఇట్లా స్వైప్ చేస్తాం కదా, స్వైప్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే షార్ట్స్ అనేది రెగ్యులర్గా అందరికీ వెళ్తాయి. సో అట్లా షార్ట్ వీడియో తీసే బదులు లాంగ్ వీడియో తీయండి. మానిటైజేషన్కు తొందరలో మనకు వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. సో షార్ట్ వీడియో అనేది వాచ్ టైం అనేది మనకు యాడ్ కాదు. నేను చాలా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్లో నేను కొన్ని లక్షల వ్యూస్ అయితే ఉన్నాయి కానీ మానిటైజేషన్లో వాచ్ టైం అనేది నాకు రాలేదు. సో లాంగ్ వీడియో తీయండి, రెగ్యులర్గా లాంగ్ వీడియో తీయండి, వాచ్ టైం అనేది మీకు యాడ్ అవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థమైతే మీకు ఒక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.